హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. పిల్లల స్నాక్స్ బాక్స్‌లోకి అలానే ఈవినింగ్ టీ టైమ్‌లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకునే జంతికల రెసిపీ అండి. ఒకసారి ఈ జంతికల పిండిలో ఈ పిండి వేసి జంతికలు వేయండి. ఆయిల్ అనేది పీల్చుకోదు. అలానే జంతికలు కూడా క్రిస్పీగా చాలా వస్తాయండి. తినే కొద్దీ తినాలనిపిస్తాయి. ఎన్ని తింటున్నామో కూడా తెలీదు. అంత బాగా వచ్చాయి టేస్ట్ అయితే. ఇంట్లో ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే మనకి 15-20 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. కాకపోతే అన్ని రోజులు కూడా ఇంట్లో ఉంచరు పిల్లలైతే. త్వరగానే తినేస్తారు కదా! పిల్లల కోసం బయట ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాము స్నాక్స్ అనింది. వాళ్ళు బయట చేసే స్నాక్స్ ఆల్రెడీ యూజ్ చేసిన ఆయిల్‌ని ఎక్కువ యూజ్ చేస్తా ఉంటారు. అది హెల్త్‌కి అస్సలే మంచిది కాదు. దానికి బదులుగా మనమే కొంచెం ఓపికతో ఇలా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా బెటర్ కదండీ! వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో ఈజీగా, టేస్టీగా ప్రిపేర్ చేసుకునే జంతికలు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్‌లోకి పావు కప్పు వరకు గుల్ల శనగపప్పును యాడ్ చేసుకోవాలి. అంటే హాఫ్ కప్పులో సగం అండి. దానిలోకి హాఫ్ టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో వాము యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకొని ఇలా జల్లెడ పట్టుకోవాలి. ఇలా పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత దానిలోకి 2 కప్పుల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల బియ్యం పిండికి పావు కప్పు గుల్ల శనగపప్పు అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. పిండి యాడ్ చేసిన తర్వాత దానిలోకి హాఫ్ టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో కారం, అలానే టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఉప్పు, కారం పిండికి బాగా పట్టేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. తరువాత ఇలా బాగా కలిపెట్టుకున్న పిండిలోకి ఒక 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఆయిల్ అనేది పిండికి బాగా పట్టేలాగా చేత్తో బాగా కలుపుకోవాలి. తర్వాత దానిలోకి బాగా మరిగిన వాటర్‌ని కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ ఇలా గరిటెతో బాగా కలుపుకోవాలి. కలిపిన ప్రతిసారి ఇలా ప్రెస్ చేస్తున్నట్టుగా కలుపుకుంటే మనకి పిండి అనేది బాగా ఉక్కుతుందండి. ఇలా కలిపెట్టుకున్న పిండిని ఇలా కొంచెం తడి పొడిగా ఉంది కదా! ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వండి పిండి అనేది. 10 నిమిషాలకి మనకి పిండి అనేది కొంచెం చల్లబడుతుంది. తర్వాత ఈ ఉండలేమీ లేకుండా ఒకసారి పిండి మొత్తం బాగా కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. జంతికలు ప్రిపరేషన్ టైం కూడా 20 నిమిషాల్లోనే అయిపోతుందండి. మీరు పిండి ఇలా కలిపి పెట్టుకుంటే కనుక చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం తీసుకోలేదండి ఇవి. ఇక్కడ నేను జంతికలకి సన్నకార పూసకి మధ్యలో ఉండే ఫ్రేమ్ అనేది తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ప్లేట్‌ని జాగ్రత్తగా జంతికల గొట్టంలో పెట్టుకొని పిండి పెట్టే ముందే జంతికల గొట్టానికి ఫ్రేమ్‌కి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. పిండిని రోల్‌లా చేసుకొని జంతికల గొట్టంలో పెట్టుకోవాలి. ఈ పైన బటన్ నొక్కితే మనకి హ్యాండిల్ అనేది ఇలా పైకొచ్చేస్తుందండి. తర్వాత ఇలా జంతికల గొట్టంలో పెట్టేసుకుంటే సరిపోతుంది. మీకు జంతికల గొట్టం తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలాంటిది ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంది. ఇలా గన్ టైప్‌గా ప్రెస్సింగ్ ఉంటుందండి. చాలా బావుంది. ఇది యూజ్ అవుతుంది. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని ఇలా జంతికల్లాగా వేసుకోవాలి. నేను ఇక్కడ పెద్దవే వేసేస్తున్నానండి జంతికలనింది. ఎందుకంటే ఫ్రేమ్ అనేది కొంచెం చిన్నది తీసుకున్నాను కదా! అదే మీరు కొంచెం హోల్స్ పెద్దదున్న ఫ్రేమే తీసుకున్నట్లయితే కనుక చిన్ని చిన్ని జంతికల్లా కూడా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్‌లో వేసిన తర్వాత వెంటనే కదిపేయకూడదండి. అది కొంచెం గట్టిపడిన తర్వాత మాత్రమే జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. స్టవ్ హైలో పెట్టి ఫ్రై చేస్తే పైన కలర్ వచ్చేస్తుందండి. లోపల అనేది సరిగ్గా ఉడకదు. చల్లారిపోయిన తర్వాత క్రిస్పీగా ఉండవండి. మెత్తబడిపోతాయి. అదే ఆయిల్ హీట్ అవ్వకుండా కొంచెం మీడియం హీట్‌లో ఉన్నప్పుడే వేసేస్తే కనుక మనకి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటుంది. అస్సలు బాగోదు టేస్ట్ కూడా. కాబట్టి ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకొని జంతికలను వేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలండి. అంతేనండి, రెడీ అయిపోయాయి. ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే జంతికలు. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చాయండి. చాలా గుల్లగా వచ్చాయి. అసలు ఆయిల్ అనిందే పీల్చలేదండి. చాలా క్రిస్పీగా చాలా వచ్చాయి. మరి మీకు నచ్చాయా జంతికలు? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.